ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలయ్యా. ఆదరణకర్త నీకు వందనాలు. నిత్యాశ్ర దుర్గమా నీకు స్తోత్రాలు. ఈ దినమును ప్రత్యేకముగా నేను స్తుతించి నీ నామమును గణపరిచే కృపను మాకు దయచేసినందుకే నీకు స్తోత్రాలు. తోడై ఉండండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పిన కదా. ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మనుషునికి 100 గొర్రెలు, ఆ 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినట్లుగా లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు యజమానుడు అనగా కాపరి వెదక వెళ్ళడు. ఆ తప్పిపోయిన గొర్రె ఆ ముళ్ళ తుప్పల్లో అది చిక్కుకొని ఉన్నప్పుడు వాటి నుండి విడిపించినట్లుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. అనగా మనము కూడా రక్షింపబడి నమ్మి బాప్తిస్సు పొందిన మనము కూడా అనేక మార్లు తప్పిపోతూనే ఉన్నాం. మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, దేవుని స్తుతించుట ద్వారా, దేవునికి ఇచ్చుట ద్వారా, దేవునికి సమర్పించుట ద్వారా అనేక మార్లు, అనేక పర్యాయాలు, అనేక రీతిలుగా మనం తప్పిపోతూ ఉన్నాం. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ గొర్రె ముళ్ళ తుప్పల్లో ఏ రీతిగా అది చిక్కుకొని ఉందో, దానికి ఏ రీతిగా విడుదలనిచ్చాడో మనం ఆరాధించుచున్న నా దేవుడు కూడా మనకు విడుదలనిస్తూ ఉన్నాడు. అనేక శ్రమలు, సంఖ్యలు, బంధకాలు ఆ గొర్రె చుట్టూ ఉన్నాయి, బంధింపబడి ఉన్నాయి, బంధించాయి. కానీ వాటి నుండి విడుదలనిచ్చాడు. మరి నీకు నాకు కూడా అనేక బంధకాలు, శ్రమలు, సంఖ్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కలవరాలు, కలతలు, దుఃఖాలు, అస్వస్థతలు, బలహీనతలు ఇవన్నీ ఎదురైనప్పుడు వాటన్నిటి నుండి కూడా దేవుడు మనకు విడుదలనిచ్చాడు. విడుదలనిచ్చిన తర్వాత అక్కడ అంటాడు, గొర్రె దొరికిన తర్వాత అక్కడ అంటాడు, నాతో కూడా మీరు సంతోషించుడి, ఇదిగో తప్పిపోయిన గొర్రె తిరిగి దొరికింది అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఈ రోజున సంతోషించే వారితో సంతోషించలేని పరిస్థితి, ఆనందించే వారిని చూచి ఏడ్చే పరిస్థితి, ఏడ్చే రోజులండి ఇవి. వాక్యంలో అంటాడు, నాతో కూడా సంతోషించుడు. నిజమే. దేవునితో నువ్వు సంతోషించినప్పుడు, దేవుని వాక్యము ద్వారా సంతోషించినప్పుడు, ప్రార్థన ద్వారా సంతోషించినప్పుడు, సంఘమును బట్టి సంతోషించినప్పుడు నా దేవుడు తగిన సమయాన, తగిన దినాన నిన్ను పైకి హెచ్చింపచేస్తాడు. ఇక్కడ అంటాడు, ఆయన చెప్తున్నాడు, గొప్పగా చెప్తున్నాడు, తప్పిపోయిన గొర్రె దొరికింది, అది మార్చబడింది, బుద్ధి మారింది, ఆలోచనలు మారాయి, తలంపులు మారాయి. ఒకప్పుడు విడుదల చేస్తాడు దేవుడు. మరి తలంపులు, ఆలోచనలు, బుద్ధులు లేదా నడవడికలు నువ్వు మార్చుకున్నావా? లేదా ఇంకా అదే స్థితిలో ఉన్నావా? ఇంకా అదే మార్గంలో ఉన్నావా? ఏ విధమైన మార్గంలో, ఏ విధమైన స్థితిలో ఉన్నావు? మరి ఆలోచించు. ఇక్కడ అంటాడు, నాతో కూడి మీరు సంతోషించుడి. నువ్వు సంతోషించలేకపోతున్నావేమో దేవుని ద్వారా, దేవునితో నువ్వు సంతోషించలేకపోతున్నావేమో. పేతురు, యోహానులు వారి చేతులు ఉంచగా వారి పరిశుద్ధాత్మ పొందుకుని ఉన్నప్పుడు గాడివాడని సీమోను అది చూచి వారవలేకపోయాడు. అతడు అంటాడు, నాకు ఆ వరం కావాలి. వారితో పాటు సంతోషించలేకపోయాడు. అయ్యా, నేను కూడా ఆత్మచేత నింపబడాలి, ఏ విధమైన హృదయం కావాలి అని అడగాలి. కానీ అడగలేదు. అతడు పొందుకుందాం అనుకున్నాడు. వారంటారు, నీ హృదయం దేవుని అది సరైనది కాదు. నిజమే. సరైన హృదయంతో నువ్వు లేకపోతే, సరైన తలంపులతో నువ్వు లేకపోతే ప్రభువుని బట్టి, వాక్యమును బట్టి సంతోషించలేవు. ఎప్పుడైతే సరైన హృదయం, సరైన తలంపులు, సరైన ఆలోచనలు కలిగి నువ్వు నడిపించబడతావో ఆ దినమున, ఆ క్షణమున, ఆ రోజున దేవుని ద్వారా నువ్వు సంతోషించగలుగుతావు. మరి ఈ రోజున అటు సంతోషం నీకు, నీ కుటుంబానికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. వ్యాపారమును బట్టి, ఇరుగు బిడ్డలను బట్టి, చదువును బట్టి, ఉద్యోగులను బట్టి సంతోషం లేకున్నావేమో, దేవుని యొద్దకురా, ఆయన పరిపూర్ణమైన సంతోషం ఇస్తాడు. ప్రార్థన. కృపామయుడా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వినిన ప్రతి మాట మా హృదయంలో నీరు కట్టి ఫలించును గాక. తోడై ఉండండి, ఆదరించండి, బలపరచమని, నడిపించమని, స్వస్థపరచమని, హెచ్చింపు చేయమని, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ